వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం గారకాళ్ళు కూర అండి. అంటే గారకాళ్ళు అంటే పాయా అంటాం కదా అండి, అవి పొట్టేల కాళ్ళు అంటారు కదా అవి. ఇవి చాలా హెల్దీ అండి. మామూలుగా మనం వీక్గా ఉన్నప్పుడు ఈ గారకాళ్ళని పెడుతూ ఉంటారండి పెద్దవాళ్ళు, హెల్త్కి చాలా మంచిదని. సో ఈరోజు మనం ఈ గారకాళ్ళ కూరని తయారు చేసుకుందామండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, అలాగే అన్నంలోకి, రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి. ఈ గారకాళ్ళ కూరని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ 4 కాళ్ళు అండి ఇవి. ఈ విధంగా మనకు నాన్ వెజ్ షాపుల్లో అడిగితే ఈ విధంగా కొట్టిస్తారు. చూడండి, ఈ విధంగా కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. అయితే ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుందండి. పెద్దవాళ్ళు అయితే మామూలుగా వీటిని కట్టెల పొయ్యి మీద చాలా సేపు ఉడకబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఈజీగా టేస్టీగా కుక్కర్లోనే ఈ పాయా కూరని మనం తయారు చేసేసుకోవచ్చండి. అయితే బాగా వీటిని మనం షాప్ నుంచి తెస్తూనే బాగా నీట్గా కడిగేసేయాలండి. ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి. సరిగా కడగకపోతే మనకు కూర అనేది టేస్టీగా ఉండదు. చూడండి, ఇవి బాగా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా కొంచెం ఉప్పు, కరివేపాకు వేస్తే బాగుంటుందండి, స్మెల్ లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇవి ఇందులో వేసేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి మగ్గుతూ ఉంటాయండి. మనం మసాలాని తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసి చేద్దామండి. కూర చాలా బాగుంటుంది. ఇందులో 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే లైట్గా పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలండి. మరి నున్నగా వేయకూడదు. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేయాలి. వీటిని ఒకసారి ఇలా కలుపుకుందాము. కొంచెం బాగా ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకుంటే మనకు కర్రీ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో మనం మసాలా వేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ మసాలాతో పాటు వేగాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి. కొంచెం నాన్ వెజ్ కదండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అప్పుడు మనం ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసామండి. ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా కొద్దిగా బాగానే వేయాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇందులో వేయాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం కొద్దిగా వేసాము, చూసి వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మనం ఈ మసాలాలను ఈ పాయాతో పాటు ఎంత బాగా ఫ్రై చేసామంటే మనకు కలర్ కాంబినేషన్ కానీ కర్రీ కూడా అంత టేస్టీగా వస్తుందండి, ఎటువంటి స్మెల్ లేకుండా. కాబట్టి మనం బాగా ఇవన్నీ పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకొని నీళ్లు వేసుకోవాలి. మెయిన్ మనకు ఇది బాగా ఉడకాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కసారి ఒక 20 విజిల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది.
6-7 విజిల్స్కి ఉడకదండి. నేను ఒక పెద్ద గ్లాస్తో ఒక 2.5 గ్లాస్ నీళ్ళు వేసాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. మనకు ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చూసుకొని చాలకుంటే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. హై ఫ్లేమ్కి మీడియంకి మనం ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ముందు ఒక 15 విజిల్స్ పెట్టుకొని, ఒక్కొక్కసారి ఉడకదండి 15 విజిల్స్ కూడా చూసి మళ్ళీ కావాలంటే మనం ఇంకొక ఎక్స్ట్రా ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టాలండి విజిల్స్, అప్పుడే మనకు ఈ మటన్ పాయ అనేది బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను. విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దామండి. ఓకే అండి, నేను ఒక 15 విజిల్స్ పెట్టానండి. కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి. ఒక 10 విజిల్స్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానిస్తే మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. గ్రేవీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మళ్ళీ కూడా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో ఆయిల్ కూడా మనం తక్కువగా వేసుకోవాలండి. చూడండి, ఇందులో ఆయిల్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ వేసామంటే ఎక్కువగా ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా మనకు మటన్ పాయ ఎంత బాగా రెడీ అయిపోయిందో. కాబట్టి రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది, అలాగే చపాతీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.